రేయ్ మా అన్న పులిరా. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ ఆఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు ఎలైట్ మోషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, లేటెస్ట్ వర్జన్. అండ్ మీకు సేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ఎక్స్ఎంఐలు, బీట్ మార్క్ ఎక్స్ఎంఐలు అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందుగా అయితే నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ నా లోగో ఉంటుంది. నా లోగోని డిలీట్ చేసి కూడా మీ లోగో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం 6.4 మిల్లీ సెకండ్ల కానుండి మనం ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఒక ఇమేజ్ మీద ఇలా టచ్ చేసి 3 డాట్స్ మీద ఇక్కడ టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది కట్ చేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ అనేది ఇలా కట్ చేయండి. మీరైతే ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఇమేజెస్ని యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాక వీడియో అనేది మీకు కంటిన్యూ అనేది చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఇమేజెస్ యాడ్ చేశాక ఒకసారి అనేది పూర్తిగా బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ 3 ఎఫెక్ట్లలో చూడండి, థర్డ్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంది కదా. మనం ఇక్కడ మీకు ఈ బీట్ మార్కులో డబల్ బీట్ మార్క్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను. ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో ఈ థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలంటే ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ లాస్ట్లో చివరికి ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటోకి కూడా డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేశాక మళ్ళీ ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ఎఫెక్ట్ ఫస్ట్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కరెక్ట్గా ఫొటోస్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్గా ఎక్కడ నుండి అయితే ఫొటోస్ యాడ్ అయ్యాయో చూడండి ఫ్రెండ్స్, డబల్ బీట్ మార్క్ కాకుండా ఎక్కడైతే ఫొటోస్ మనకి యాడ్ చేసామో అక్కడ నుండి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. అది కూడా ఎలా అప్లై చేయాలని చెప్తాను మీకు. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఒక ఫోటో వదిలిపెట్టి ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. మళ్ళీ సేమ్ యాస్టీజ్గా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. మీరు ఇలా ఎండ్ వరకు కూడా ఇలా ఒక ఫోటో వదిలిపెట్టి ఒక ఫోటో అనేదానికి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి. ఇలా మీరు ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో ఎండ్ వరకు ఇచ్చేసాక మళ్ళీ ఏం చేద్దానంటే పూర్తిగా బ్యాక్ వెళ్దాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ కూడా అయిపోయింది కదా, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా కాపీ అనేది చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడైతే ఒక్కొక్క ఫోటో వదిలేసాం కదా ఆ ఫోటోలన్నింటికీ కూడా ఎండ్ వరకు కూడా ఇలా ఇచ్చేసేయండి. ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది ఎండ్ వరకు కూడా ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలన్నిటికి కూడా ఎండ్ వరకు యాస్టీజ్గా సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు అప్లై చేయాలన్నమాట. అప్లై చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ అనేది చేసేయండి. ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రమే మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా మీకు ఎండ్ వరకు కూడా ఇలా చేసుకోండి మీరు. నేనైతే ఎండ్ వరకు కూడా ఇలా చేసి చూపిస్తాను.
ఓకే, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్కి ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మళ్ళీ ఫస్ట్కి అనేది వచ్చేసండి. ఇప్పుడు ఎక్కడైతే లిరిక్స్ ఉంటాయో ఆ లిరిక్స్ దగ్గరకు వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ లిరిక్ మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ అనేది చేసేయండి. ఇలా ఎక్కడి వరకు అయితే లిరిక్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం పేస్ట్ అనేది చేసేయాలన్నమాట. ఎండ్ ఎక్కడి వరకు ఈ లిరిక్స్ ఉంటాయో అక్కడ వరకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నిటికీ కూడా ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తున్నాను. సేమ్ యాస్టీజ్గా నేను ఎలా అయితే ఇచ్చానో మీరు కూడా అలా ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎక్కడి వరకు లిరిక్స్ ఉన్నాయో అక్కడి వరకు కూడా ఈ లిరిక్ ఎఫెక్ట్ కూడా మనం ఇచ్చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.